మరికొద్దిసేపట్లో మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినప్పటికీ మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయడం, కొత్తగా అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను పరిశీలించి ప్రాధాన్యపరంగా దీనికి ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తోంది. మంత్రులతో సమావేశంలో త్రిబుల్-ఆర్ పనులపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా భూసేకరణ, పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలిసింది. మరి కాసేపట్లో అయితే ఇటు మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, యశాలని మరికాసేపట్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో కీలక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశానికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈరోజు నిర్వహించబోయే ఏదైతే సమావేశం ఉందో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాల అమలుకు సంబంధించి కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దీనిపై మంత్రులకు పలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రైతు భరోసా విషయంలో రైతులకు ఈరోజు సాయంత్రం రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఈరోజు హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నారు. సో వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించబోయే ఈ రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయడం, అదేవిధంగా గత యాసంగిలో ఏవైతే రైతులకు 4 ఎకరాల వరకే అప్పటి వరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం జరిగింది. పై వారికి రైతు భరోసా పథకాన్ని అప్పుడు నిలిపివేయడం జరిగింది. సో ఈసారి ఆ పెండింగ్ నిధులతో పాటు ఇప్పుడు కూడా ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను కూడా నేరుగా రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇది కాకుండా త్రిబుల్-ఆర్కు సంబంధించి ఏదైతే దక్షిణ భాగం ఇంకా పెండింగ్లో ఉందో భూసేకరణ అంశం, అదేవిధంగా దానికి పరిహార చెల్లింపు అంశంపై కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వం కీలకంగా భావించినటువంటి ఈ నెలలోనే ప్రారంభించాలనుకున్న రాజీవ్ యువ వికాసం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు దాన్ని మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాని యొక్క అమలును కూడా గతంలో 2వ తేదీ నుంచి ఉండవలసినటువంటి అమలును దాన్ని ఆపడం జరిగింది. ప్రభుత్వం దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 5,000 కోట్ల నిధులను ఇప్పటికే ప్రభుత్వం కేటాయిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క మంత్రివర్గ ఈ యొక్క సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే ఏవైతే అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాల యొక్క తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షలో ఈరోజు అవన్నీ కూడా ఎక్కడి వరకు వీటి యొక్క అమలు తీరు ఉంది, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి గురించి కూడా మంత్రులకు పలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు గత కేబినెట్ సమావేశంలోనే చర్చకు వచ్చినా కూడా గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వర్షాకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మరి ఈసారి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఈరోజు సమావేశంలో మనకు రావచ్చు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ప్రభుత్వం మంత్రులతో
ఈరోజు సమావేశంలో వీటితో పాటు ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల అమలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ అనేది ఈ సమావేశంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తాను. రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఒక ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.